ఒక ఉదయం ఒక పెద్ద పులి తన గృహకు దగ్గరలో ఉన్న చెరువుకి పోయింది. నీళ్లు తాగి ఇసుక మీద సేదరింది. అలా కూర్చున్న పులికి మెత్తగా ఏదో తగిలింది. ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఒక పెద్ద ముసలి కప్ప ఉంది. ఆ కప్ప పక్కకు దూకి కోపంతో, "ఒరేయ్ కుర్రవాడా, కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివి" అని అరిచింది. ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. అడవి రాజుతో ఇలాగేనా మాట్లాడేది? తప్పు చేసినందుకు నిన్ను నేను తినేస్తా అంటూ గాండ్రించింది కప్ప. గర్వంగా తల పైకెత్తి, "నువ్వు నన్ను తినలేవు, నేను కప్పల రాజును, నీకంటే తెలివైన వాణ్ణి" అంటూ బెకబెకలాడింది. "అంతేకాదు, దుంకడంలో, తినడంలో, కుస్తీలో నిన్ను సవాల్ చేస్తున్నా" అన్నది కప్ప. సరే అన్నది పులి. దూకే పందెం మొదలైంది. పులి తన బలాన్నంతా ఉపయోగించి చెరువు అవతలికి దూకింది. కానీ ఆశ్చర్యం! కప్ప పులి కంటే 1 మీటర్ ఎక్కువ దూరమే దూకగలిగింది. అయితే అది తన తోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియదు. కప్ప విజయ గర్వంతో, "నేను ఈరోజు ఉదయాన్నే 2 పులులను తిన్నాను" అంటూ ఒళ్ళు విరుచుకుంది. ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు. పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది. పులి కొంచెం సేపు ఆలోచించి అక్కడి నుంచి అడవిలోకి పరుగు తీసింది. చాలాసేపు పరిగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురైంది. రొప్పుతో భయపడుతూ ఉన్న పులిని చూసి, "సంగతేంటి పులిమామ" అని నక్క అడిగింది. జరిగిందంతా వివరించింది పులి. అలాంటిది ఏమీ ఉండదని, కావాలంటే తన వెంట కప్ప దగ్గరికి రమ్మని, ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని గట్టిగా చెప్పింది. నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకు గాను పులి తమ 2 తోకల్ని కట్టేసింది. 2 కప్ప దగ్గరికి నడిచాయి. వాటి రాకని గమనించిన కప్ప ఠీవిగా వాటికి ఎదురుగా నిలబడి, "ఓ తెలివైన నక్క, నువ్వు నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను. కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను" అన్నది గట్టిగా. ఆ మాటలు విన్న పులి మరింత వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించుకున్నది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. నక్క ఏది చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరిగెత్తాక గానీ అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్ళంతా హూనమైపోయి శరీరమంతా రక్తం మెడుతూ ఉంది. అప్పుడు గానీ తోక ముడిని విప్పలేదు పులి. ఆయాసపడుతూ, "ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు" అని నక్క చెంప చెల్లుమనిపించింది పులి.